హలో ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అన్నట్లు మీ అందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. కార్తీక వనభోజనం వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి. మీరందరూ కూడా మా పిక్నిక్ని చూసి మా రీల్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అన్నట్లు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఇది చలికాలమా వర్షాకాలమా అస్సలు అర్థం కావడం లేదండి. ఒక పక్క చలి, ఒక పక్క వర్షం. క్లైమేట్ అయితే ఆసంగా ఉంది, కానీ కొందరికి ఈ క్లైమేట్ పడదండి. వాళ్ళకి పాపం జలుబు, దగ్గు, ఆయాసం, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు, ఫీవర్గా ఉండి నోరు బాగాలేనప్పుడు, ఏం తినాలో అర్థం కానప్పుడు నాన్ వెజిటేరియన్స్కి అయితే మంచిగా ఒక కంట్రీ చికెన్ సూప్ తయారు చేసి మీకు చూపించబోతున్నాను. అదేనండి మన నాటుకోడి సూప్. ఇక వెజిటేరియన్స్ అయితే మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచి వెజ్ సూప్ చేసుకోవచ్చు. కూరగాయలన్నీ తరిగి ఉడకబెట్టి అందులో మిరియాల పొడి ఇలాంటివి వేసుకొని తాగొచ్చు. అంతేకాకుండా మ్యాగీని సూపీగా చేసుకొని ఒక పక్క సూప్ తాగుతూ ఒక పక్క నూడిల్స్ని ఎంజాయ్ చేయొచ్చు. నాన్ వెజ్ లవర్స్ కోసం నేను చూపించబోయే ఈ నాటుకోడి సూప్ని మీరు కూడా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ 1 కిలో నాటుకోడిని చక్కగా ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకున్నాను. అది ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా బాగా కలిపితేనే ఆ ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టుకుంటుందన్నమాట. ఇది కాసేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. అంటే అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ ఒక 3, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడిని కూడా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇవంతా ముక్కలకు పట్టేటట్టు చేత్తో కలుపుకోవాలి. ఆ తర్వాత ముక్కలకు సరిపడా వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని చికెన్లో కలుపుకొని ప్యాన్కి మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేటట్టు నాటుకోడి చక్కగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. అంతేనండి, మన సూప్ రెడీ అయిపోయింది. ఇందులో నేను ఎటువంటి మసాలాలు కలపలేదు, నూనె కలపలేదు. చక్కగా హెల్దీ సూప్ అన్నమాట. ఇలాంటి సూపు నాటుకోడితోనే కాదండి, నార్మల్ బ్రాయిలర్ చికెన్తో అయినా మటన్తో అయినా తయారు చేసుకోవచ్చు. నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందంటే గొంతులో తాగుతూ ఉంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. మనకున్న కంప్లైంట్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయండి. చివరిగా మనం బౌల్లోకి తీసుకొని తాగే ముందు చక్కగా ఒక ½ స్పూన్ నల్ల మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇట్స్ రియలీ వెరీ వెరీ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ. ఇట్స్ ఏ మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి. రెసిపీ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.